ఢిల్లీ వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం కోసం అధికారులు మరోసారి కృత్రిమ వర్షం ప్రయోగాలపై దృష్టి సారిస్తున్నారు. గతంలో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఈసారి ప్రీ మాన్సూన్ని టార్గెట్ చేస్తూ కొత్త ప్రయత్నాలకు సిద్ధమవుతున్నారు. ఐఐటి కాన్పూర్ నిపుణులు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఏ అనుమతి కోరినట్లు సమాచారం. వేసవి కాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈసారి ఫలితం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతేడాది ఢిల్లీ ప్రభుత్వం ఐఐటి కాన్పూర్ భాగస్వామితో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. తీవ్ర కాలుష్య సమయంలో అత్యవసర చర్యగా దీన్ని ప్రవేశపెట్టారు. అయితే అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడం, అనుమతుల ఆలస్యం కారణంగా ట్రయల్స్ ఆలస్యం అయ్యాయి. చివరకు 2025 అక్టోబర్లో 2 విడతల్లో ప్రయోగాలు నిర్వహించారు. ప్రత్యేకంగా సన్నద్ధం చేసిన విమానాల ద్వారా సిల్వర్ అయోడైజ్డ్ సాల్ట్, రాక్ సాల్ట్ వంటి రసాయనాలను మేఘాల్లోకి విడుదల చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఐఐటి కాన్పూర్ విశ్లేషణ ప్రకారం మేఘాల్లో తగినంత తేమ లేకపోవడం ప్రధాన కారణంగా గుర్తించారు. క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాన్ని సృష్టించడం సాధ్యం కాదని, ఇప్పటికే ఉన్న మేఘాల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడే ఈ పద్ధతి పనిచేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ అనేది వాతావరణ మార్పిడి సాంకేతికత. ఇందులో సిల్వర్ అయోడైడ్ లేదా ఉప్పు వంటి పదార్థాలను మేఘాల్లోకి చిమ్మి నీటి బిందువుల వలన ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా వర్షం కురిపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది పూర్తిగా సహజ పరిస్థితులపై ఆధారపడటం వల్ల విజయవంతం అవటం ప్రతిసారి సాధ్యం కాదు. అందువల్ల వాతావరణ పరిస్థితులపై పూర్తిగా ఆధారపడే ఈ టెక్నాలజీ పరిమితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో మరోసారి ట్రయల్స్ నిర్వహించినట్లు సమాచారం ఉన్నప్పటికీ స్పష్టమైన ఫలితాలపై అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం క్లౌడ్ సీడింగ్ తాత్కాలిక ఉపశమనమే ఇవ్వగలదు కానీ శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు.